గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సిపి గేట్ కి సంబంధించిన వాళ్ళందరి కోసం ఈ వీడియో పర్టికులర్ గా. సో సిపి గేట్ కోసం ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు మంచిగా మీరు ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు టైం వేస్ట్ చేయకుండా ఈ 40 days 45 days టైం ని మంచిగా యూటిలైజ్ చేసుకోరి. సో దానికోసమే నేను ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఎన్ని సబ్జెక్ట్ అప్లై చేయాలి, నేను ఎట్లా చేయాలి అని చెప్పేసి. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఉన్న 40 days 10 సబ్జెక్ట్ 8 సబ్జెక్టుల దాకా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 8 సబ్జెక్టుల దాకా అప్లై చేసుకోవచ్చు అంటే చాలా మంది 4 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు కూడా అప్లికేషన్ చేసి ట్రై చేస్తాం. ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో మంచి ర్యాంక్ వస్తా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారు. లిజన్, మనకున్నది 40 days ఆఫ్ టైం. ఏ ఎగ్జామ్ అయినా సరే, మీరు ఎంఏ అయినా, ఎంకామ్ అయినా, ఎంఎస్సీ అయినా, మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే, ప్రతి సబ్జెక్ట్ కి దేర్ ఈస్ హ్యూజ్ కాంపిటీషన్. 40 సీట్స్ ఉన్నాయి ఉస్మానియాలో అంటే 1000 మంది అప్లై చేస్తారు, 2000 మంది అప్లై చేస్తారు. ఓకే, సో మనకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ లో మనకి మంచి క్యాంపస్ సీట్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి. నేను అనుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, నేను అనుకున్న కాకతీయ యూనివర్సిటీలో కానీ, నేను అనుకున్న కోటి ఉమెన్స్ లో కానీ సీట్ రావాలి. మంచి మంచి యూనివర్సిటీస్ లో, టాప్ యూనివర్సిటీస్ లో తెలంగాణలో నేను పీజీ చేయాలి, నా 2 years ఆఫ్ పీజీ అని అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మంచిగా ఒక సబ్జెక్ట్ కి అప్లై చేయండి. ఒకటే ఒక సబ్జెక్టు. ఓకే, ఆ ఒక్క సబ్జెక్ట్ కి ఇప్పుడున్న 40 days ఆఫ్ టైం ని దానికే కేటాయించండి. ఎట్లుంటది అని అంటే జూలై ఫస్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మధ్యలో ఉన్నది జూన్ ఒకటే. జూన్ జూలైలో 10 రోజులు మనకి నార్మల్ గా. ఓకేనా, సో ఒక 40 days టైం ఉంది ఇప్పటి నుంచి చూసుకుంటే. ఈ 40 days ఆఫ్ టైం ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ 40 days ఆఫ్ టైం ని ఒక్క సబ్జెక్ట్ కే ఫోకస్ పెట్టాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మీ సబ్జెక్ట్ కి సంబంధించిన సిలబస్ వస్తుంది. 2024 సిలబస్ అయినా, 25 సిలబస్ అయినా చేంజ్ కాలేదు. 26 సిలబస్ ఇంకా సిపిగేట్ వెబ్సైట్ లో అప్డేట్ కాలేదు. వాళ్ళు మరి ఎందుకు లేట్ చేస్తున్నారో ఏమో. వెబ్సైట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక సిలబస్ కాపీలు మనకు అలా సిపిగేట్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. అలా సిలబస్ క్లిక్ చేస్తే వెబ్సైట్ లో అన్ని సబ్జెక్ట్ సిలబస్ వస్తాయి. బట్ ఇంకా సైట్ లో అప్డేట్ కాలేదు. సో సిలబస్ చూసుకొని మీకు ఏ సబ్జెక్ట్ అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఆ సిలబస్ చూసుకొని సిలబస్ కి సంబంధించి మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఓకేనా, ఉన్న 40 days ఒకటే రెండు పడవల మీద కాలు పెట్టుడు కాదు, ఒక్క దాని మీదనే ఫుల్ ఫోకస్డ్ గా మనకి దాని మీదనే ఫోకస్ పెడితే క్లియర్ అయిపోతుంది. అది నా పర్సనల్ సజెషన్. చేస్తా నేను 2-3 సబ్జెక్టులు అప్లై చేస్తా అని ఎవరైతే ఉన్నారో సో బెటర్ ఒక 2 సబ్జెక్టులు వేసుకోరి. ఓకేనా, ఇప్పుడు ఎంఏ హిస్టరీ చేసుకోరి, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసుకోరి, లేదంటే ఎంఏ ఇంగ్లీష్ చేసుకోరి, ఇంకోటి ఎంఏలో ఇంకో ఏదైనా చేసుకోరి, లేదంటే ఎంకామ్ చేసుకోరి, ఎంకామ్ తో పాటు ఎంఏ హిస్టరీనో ఎంఏ పొలిటికల్ సైన్స్ అట్లా చేసుకోరి. కొంతమంది సైన్స్ వాళ్ళు ఉంటారు, ఎంఎస్సీ బాటనీ చేసుకోరి, ఎంఎస్సీ జాలజీ చేసుకోరి, లేదంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసుకోరి, మళ్ళీ దాంతోపాటు ఇంకోటి చేసుకోరి, ఎంఎస్సీ ఫిజిక్స్ ఏయురి, ఎంఎస్సీ మ్యాథ్స్ ఏయురి. అట్లా మీ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటాయో చూసుకోండి. సో మీకు కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించిన వీడియో అవైలబుల్ గా ఉంది మన ఛానల్లో. ఆ వీడియో చూసి ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అని క్లారిటీగా చెప్పిన, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీరు మంచిగా చెక్ చేసుకోరి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడెడ్. మనకి స్టార్టింగ్ 15th రోజే అప్లోడ్ చేసేసిన నేను నైట్. ఆ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మొత్తం చూసి మీరు అప్లికేషన్ అయితే సిపిగేట్ అప్లికేషన్ చేసుకోరి. జూన్ 10 లాస్ట్ డేట్ ఉంది, ఇంకా 20 days ఆఫ్ టైం ఉంది. ఈ 20 days ఆఫ్ టైంలో అప్లికేషన్ అనేది చేసుకోరి. డేట్ అయితే ఏం ఎక్స్టెండ్ కాదు, జూన్ 10 తోటే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం ఇచ్చింది, 25 days టైం ఇచ్చింది. ఆల్రెడీ 5 days అయింది అప్లికేషన్ స్టార్ట్ అయ్యి. సో జూన్ 10 ఇస్ ద లాస్ట్ డేట్ కాబట్టి వితౌట్ మేకింగ్ ఎనీ మిస్టేక్స్ మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోరి. సో ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు, ఒక సబ్జెక్ట్ పెట్టి ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా అక్కడ అడిషనల్ ఫీ పేమెంట్ అని ఉంటుంది. అడిషనల్ ఫీ పేమెంట్ కి 450 రూపీస్ కడితే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో సబ్జెక్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఆల్రెడీ సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్ట్ తోటి అప్లికేషన్ చేసి సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం కాదు, ఇప్పుడు ఫామ్ సబ్మిట్ చేసినా కూడా మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఫీ కడితే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆ ఫామ్ ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ సబ్మిటెడ్ ఉన్న ఫామ్ ని కూడా సబ్జెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో 2 సబ్జెక్టుల కంటే ఎక్కువ పెట్టకపోవడం బెటర్. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడున్న టైంలో 40 days లో మీరు 3-4 సబ్జెక్టులు అప్లై చేస్తే 3-4 సబ్జెక్టులు ఎప్పుడు చదువుతారు? ఒక్కొక్క ఇండివిజువల్ సిలబస్, ఒక ఇండివిజువల్ పేపర్ వేరు వేరు ఉంటుంది. 4 సిలబస్లు 4 పేపర్లకు ప్రిపరేషన్ కావాలంటే ఇప్పుడు 40 days టైం అస్సలు సరిపోదు. సో 1 సబ్జెక్ట్ 100% బెటర్. దాని మీదనే ఫుల్ ఫోకస్ గా పెడితే అందులోనే మంచి ర్యాంక్ వస్తుంది. ఆ సబ్జెక్ట్ కూడా మీ ఇంట్రెస్ట్, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గ్రిప్ ఉంది అనేది మీరు ఆలోచించుకొని మీరు అప్లికేషన్ చేసుకోవడం బెటర్. అట్లా చేసుకుంటేనే మీకు అందులో 40 days ఆఫ్ టైం ని దానికే ప్రిపరేషన్ అయితే బెటర్. ప్రిపరేషన్ అయితే మీరు క్లియర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, మంచి ర్యాంక్ వస్తుంది. సో ఆలోచించుకోండి ఏ సబ్జెక్ట్ అనేది. లేదన్నా అంటే ఒక 2 సబ్జెక్ట్స్ బెటర్. ఓకేనా, మరి 3-4 సబ్జెక్ట్స్ అప్లై చేస్తే ఇప్పుడు ఉన్నది కానీ ఒక 2 సబ్జెక్టు ఈ 40 days టైంలో 2 సబ్జెక్ట్స్ అయినా మంచిగా ప్రిపరేషన్ కావచ్చు. దానికి సంబంధించింది అది. మీరు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుకుని రిప్లై ఇస్తా. అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అండ్ ఎంఏ హిస్టరీకి సంబంధించి తెలుగు మీడియం నోట్స్ అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర. అండ్ నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్లు ఉన్నాయి. నార్మల్గా చేతులతోటి ఇంపార్టెంట్ నోట్స్ రాసిన నోట్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఎంఏ హిస్టరీ తెలుగు మీడియం నోట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కాదు. ఎంఏ హిస్టరీ ఒకటి అండ్ ఎంఏ ఇంగ్లీష్, ఈ 2 పీడిఎఫ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి.
ఒకవేళ మీకు కావాలనుకుంటే 8886009724 8886009724 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మా వాళ్ళు మీకు క్యూఆర్ కోడ్ పంపుతారు. దానికి ఒక 100 రూపీస్ ఏమో ఉంటుంది. అది కట్టిరంటే మీకు ఆ పీడిఎఫ్ షేర్ అయితే దాంతోపాటు ప్రీవియస్ పేపర్స్ ఒకటో రెండో ఉంటాయి, అది కూడా పంపిస్తారు మీకు. సో అది అన్నట్టు పేపర్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, బైలింగ్వల్ అన్నట్టు. సో దానికి నో డౌట్, అందులో ప్రాబ్లం ఏం లేదు. అందుకే ఎంఏ హిస్టరీ నోట్స్ తెలుగు మీడియంలో రాసుకున్నారు మా ఫ్రెండ్. అప్పుడు 80 మార్క్స్ వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎంఏ హిస్టరీలో. సో ఆ నోట్స్ ఇప్పుడు ఈ విధంగా ఇట్లా మీకు హెల్ప్ అవుతాయని చెప్పేసి పీడిఎఫ్ లెక్క చేసిన నేను ఎంఏ ఇంగ్లీష్ వచ్చేసి నా సబ్జెక్టే కాబట్టి, సో నేను కూడా అప్పుడు ఎంఏ ఇంగ్లీషు యాజ్ పర్ సిపికెట్ సిలబస్ ఏది ఎక్కువ రిపీట్ అవుతుందని మంచిగా నోట్స్ తయారు చేసినాం. అది కూడా ఒక 70 క్వశ్చన్స్ దాకా లాస్ట్ ఇయర్ కవర్ చేసింది. సో పర్లేదు, ఈ 2 సబ్జెక్టులకు అయితే మా దగ్గర పీడిఎఫ్లు ఉన్నాయి. 100 రూపాయలు పెట్టి తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వేరే సబ్జెక్టులకి మా దగ్గర నోట్స్ అవైలబుల్గా లేవు. సో వేరే సబ్జెక్టులకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ విజేత కాంపిటీషన్లో బుక్స్ అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. అది ఒక 400-500 ఉంటుంది, తీసుకోవచ్చు. ఇప్పుడున్న 40 days ఆఫ్ టైంని మొత్తం దానికే పెట్టి చదివితే ఈజీగా మంచి ర్యాంక్ వస్తుంది. సప్లీలు ఉన్న వాళ్ళు డిగ్రీలో సప్లీలు క్లియర్ చేసుకోరు ఫస్ట్. సప్లీలు క్లియర్ చేసుకోకపోతే డిగ్రీ గ్యాప్ వస్తుంది కాబట్టి సప్లీలు క్లియర్ చేసుకొని సిపిగేట్ అప్లికేషన్ చేసుకోవచ్చు సప్లీలు ఉన్నా కూడా. తర్వాత మీ సప్లీలు క్లియర్ అయినాక మీకు సిపిగేట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ చేయడానికి ఏం కాదు, జస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అప్లై చేస్తే నువ్వు డిగ్రీ పాస్ అయినావా ఫెయిల్ అయినావా అని ఏం అడగది. సో ప్రాబ్లం ఏం లేదు, అప్లికేషన్ అందరూ చేసుకోవచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళైనా పాస్ అయిన వాళ్ళైనా. ఫెయిల్ అయిన వాళ్ళు ఏంది, సప్లీ రాసి క్లియర్ చేసుకోవాలి. క్లియర్ అయిన తర్వాత సిపిగేట్లో సీట్ వస్తుంది, మీకు అడ్మిషన్ వస్తుంది. పేస్ 1, పేస్ 2, పేస్ 3 అని ఉంటుంది. పేస్ 1 మిస్ అయినా పేస్ 2లో అడ్మిషన్ వస్తుంది. పేస్ 2 మిస్ అయినా పేస్ 3 వరకన్నా సప్లీ క్లియర్ అయిపోతే, మీరు సప్లీ రిజల్ట్స్ వచ్చి పాస్ అయిపోతే పేస్ 3 వరకన్నా మీకు ఛాన్స్ ఉంటుంది అడ్మిషన్ తీసుకోనికి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించి ఫర్దర్గా మనం ఎవ్రీ సింగిల్ అప్డేట్ సిపిగేట్ రిలేటెడ్ మొత్తం వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి సిపిగేట్ రాసే వాళ్ళకి షేర్ చేయండి. ఇది నా పర్సనల్ సజెషన్. ఎందుకంటే మన ఛానల్లో లాస్ట్ 3 years నుంచి సిపిగేట్ వీడియోస్ చేస్తూనే ఉన్నాం కాబట్టి, సో మన వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశం. ఓకే, ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంటుంది క్యాంపస్ 20 అని, అక్కడ కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా అప్డేట్స్ రీల్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మరి ఉంటా. కింద కామెంట్ పెడితే ఏమైనా డౌట్ ఉంటే. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.